తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. చెన్నైలోని నివాసంలో గుండెపోటుతో 73 భాగ్యరాజ్ తుదిశ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన ఆయన 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లేగా గుర్తింపు తెచ్చుకున్న భాగ్యరాజ్ పలు తెలుగు చిత్రాల్లోనూ నటించి అలరించారు. ఆయన పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులో జన్మించిన ఆయన దిగ్గజ దర్శకులు జి రామకృష్ణన్, భారతీరాజాలకు అసిస్టెంట్గా కెరీర్ను ప్రారంభించారు. భారతీరాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. 1979లో సువరిల్లదా చితిరలంగం అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. తమిళ సినిమా 16 వెయ్యితినీలతో తొలిసారి వెండితెరపై కనిపించారు. భాగ్యరాజ్ కేవలం నటుడు, దర్శకుడిగానే కాక కథా రచయితగా, సంగీత దర్శకుడిగా ప్రతిభను చాటారు. 1983లో వచ్చిన క్లాసిక్ చిత్రం ముందనై ముండిచ్చు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. తెలుగులో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారు వంటి హిట్ చిత్రాలకు స్క్రిప్ట్ అందించారు. అల్లరి నరేష్ నటించిన పెళ్లైంది కానీ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగులో చివరిగా కుబేర చిత్రంలో నటించారు. భాగ్యరాజ్ అకాల మరణంతో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తమిళ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. చెన్నైలోని నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, భాగ్యరాజ్ సినీ ప్రస్థానం ఏంటి? తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం అలుగుతుంది. దిగ్గజ దర్శకుడు భాగ్యరాజా భారతీరాజా కన్నుమూసిన 15 రోజుల వ్యవధిలోనే ఆయన వద్ద శిష్యరికం చేసినటువంటి మరో దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ కన్నుమూయడం పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. 73 ఏళ్ల వయసులో చెన్నైలోని ఆయన నివాసంలో భాగ్యరాజ్ కన్నుమూయడం జరిగింది. భారతీయ చిత్ర పరిశ్రమలో కింగ్ ఆఫ్ స్క్రీన్ గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి భాగ్యరాజ్ మధ్యతరగతి కుటుంబ కథలు, హాస్యం, సామాజిక అంశాలను మేళవిస్తూ ఎన్నో విజయవంతమైనటువంటి సినిమాలను అందించి దర్శకుడిగా, నటుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, సంభాషణల రచయితగా ఆయనే సాటి అని నిరూపించుకున్నాడు భాగ్యరాజ్. 16 వయసులే కిజికి పోగులం అనే రైలు చిత్రాలకు సంభాషణలు అందించారు. భారతీరాజా వద్ద సహాయక దర్శకుడిగా పనిచేస్తున్నాయి. అలా ఒక్కొక్క చిత్రంతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తమిళ నాట మంచి దర్శకుడిగా, నటుడిగా గుర్తింపు తెచ్చుకుని ఇటు యావత్ తెలుగు కావచ్చు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక మార్కును క్రియేట్ చేసినటువంటి భాగ్యరాజ్ మరణం అనేది చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. భాగ్యరాజ్ దాదాపు 75 సినిమాల్లో నటించారు. 25 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. భాగ్యరాజ్ నటించినటువంటి ఎన్నో చిత్రాలు తెలుగులో కూడా అనువాదం అయ్యాయి. ఆ చిత్రాలకు ఆయన కథా స్క్రీన్ ప్లే అందించి వెంకటేష్, చిరంజీవి లాంటి నటించిన సినిమాలకు కూడా ఇక్కడ ఘన విజయంతో పాటు భారీ వసూలు కూడా సాధించడం చెప్పుకోదగ్గటువంటి విషయం. భాగ్యరాజ్ పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వెల్లంకోయిల్లో 1953 జనవరి 7న జన్మించినటువంటి భాగ్యరాజ్ 1979 సువరిల్లదా చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు, దర్శకత్వంతో పాటు సంగీతం, అలాగే హీరోగా నటించడం భాగ్యరాజ్ లోని ఆల్రౌండర్ ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మౌన గీతంగల్, ఆంధ్ర 7 నాటకల్, ముందై ముడిచు, చిన్నవీడు, ఎంగా చిన్న రాస వంటి ఎన్నో చిత్రాలు భాగ్యరాజ్ ఆయన ప్రతిభకు నిదర్శనంగా ఇప్పటికీ చెప్పుకుంటారు. ముందై ముడిచు చిత్రం తెలుగులో మూడు ముళ్ళు వాళ్ళ పేరుతో విడుదలైంది. ఆ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 2014లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కూడా భాగ్యరాజ్ అందుకున్నారు. తన కెరీర్ లో ఎక్కువగా తమిళ చిత్రాలకే దర్శకత్వం వహించినప్పటికీ ఆయన చిత్రాలు తెలుగులో అనువాదమై ఇక్కడ తెలుగునాట కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చారు. చిరంజీవి హీరోగా రాధా కళ్యాణం కావచ్చు, బాలకృష్ణ భార్యమణి, వెంకటేష్ అబ్బాయి గారి చిత్రాలు కూడా భాగ్యరాజు రీమేక్ చిత్రాలే కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే చిలిపి పెళ్ళం, చిన్న రాజా, జీవిత చక్రం, పోలీసు బాబా చిత్రాలు ఇక్కడ తెలుగునాట కూడా భాగ్యరాజు మంచి గుర్తింపు, అదేవిధంగా మంచి వసూలు సాధించడంలో ఆయన అందించినటువంటి స్క్రీన్ ప్లే గుర్తింపు పొందింది. ఇటీవల తెలుగులో విడుదలైనటువంటి 35 చిన్న కథ శేఖర్ కమల దర్శకత్వం వహించినటువంటి కుబేర చిత్రాల్లో భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. అయితే గురువు చనిపోయిన, భారతీరాజా చనిపోయిన 17 రోజులకే భాగ్యరాజ్ మరణించడం అనేది చిత్ర పరిశ్రమ, తెలుగు తమిళ సినీ పరిశ్రమ కూడా తీరని లోటని అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా
అక్కడ ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు, అభిమానులంతా కూడా నివాళులు అర్పిస్తున్నారు. రైట్ సతీష్.